తరలిస్తున్నారు. అరెస్ట్ అనంతరం ఎయిర్పోర్టుకు తరలిస్తున్న దృశ్యాలు స్క్రీన్ మీద చూస్తున్నాం. కవితను ప్రత్యేక వాహనంలో కూర్చోబెట్టారు. వెనుక 4 వెహికల్స్ ఉన్నాయి, ముందు 6 వెహికల్స్ ఉన్నాయి. మొత్తం 12 వాహనాల ఎస్కార్ట్తో శంషాబాద్ ఎయిర్పోర్టు తరలించబోతున్నారు ఈడీ అధికారులు. ఈ మేరకి రూట్ అంతా క్లియర్ చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం శంషాబాద్ నుంచి విమానంలో అధికారులు ఢిల్లీకి తరలిస్తున్నారు. రైట్, కవిత నివాసం వద్ద కార్యకర్తల హడావుడి స్క్రీన్ మీద చూడవచ్చు. పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ బలగాలు చూస్తున్నాం. వెహికల్ మూవ్ అయింది, వెహికల్ మూవ్ అవుతున్న దృశ్యాలు చూస్తున్నాం. కవితను అరెస్ట్ చేశారు, ఎయిర్పోర్ట్కి షిఫ్ట్ చేస్తూ ఉన్నారు. ఎయిర్పోర్ట్ నుంచి 8:45 ఫ్లైట్కి ఢిల్లీ వెళ్ళబోతున్నారు కవిత. దాదాపు 12 మంది ఈడీ అధికారులు ఎస్కార్ట్ వాహనంలో ఉన్నారు. దాదాపు 4 మహిళా అధికారులు కూడా ఈ టీంలో ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం స్థానిక పోలీసులు రూట్ అంతా క్లియర్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం బంజారా హిల్స్ నుంచి వెహికల్ మూవ్ అవుతూ ఉంది. 12 వాహనాలు అంటే 12 వెహికల్స్ ఎస్కార్ట్ బంజారా హిల్స్ నుంచి మూవ్ అవుతుంది. బంజారా హిల్స్ అదేవిధంగా బీఆర్ఎస్ భవన్ నుంచి మాసబ్ ట్యాంక్ పెన్షన్ ఆఫీస్ నుంచి పీవీ ఎక్స్ప్రెస్ హైవే ఆరాంఘర్ మీదుగా శంషాబాద్ పోతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం, మీరు లైవ్లో చూస్తున్నారు. కవితను అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు. కవితను అరెస్ట్ చేశారు. వెహికల్ మూవ్ అవుతోంది. 12 వాహనాల ఎస్కార్ట్ వెహికల్ మూవ్ అవుతూ ఉంది. బంజారా హిల్స్ నుంచి మొదలైన వాహన శ్రేణి బంజారా హిల్స్, మాసబ్ ట్యాంక్, పెన్షన్ ఆఫీస్ అదేవిధంగా ఎక్స్ప్రెస్ హైవే మీదుగా పీవీ ఎక్స్ప్రెస్ హైవే మీదుగా నేరుగా శంషాబాద్ చేరుకోబోతున్నారు. అంటే దాదాపు 8 గంటల లోపే వారు ఎయిర్పోర్టుకు చేరుకునే ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకి అన్ని రకాల క్లియరెన్స్ కూడా క్లియర్ చేసుకుంది ఈడీ. ఇటు లోకల్ పోలీస్ అదేవిధంగా ఎయిర్పోర్ట్లో కూడా చెక్-ఇన్ అధికారులతో కూడా ఈడీ అధికారులు మాట్లాడారు. నేరుగా ఎయిర్పోర్టుకు వెళ్ళి చెక్-ఇన్ అనంతరం వారు 8:45 ఫ్లైట్లో వెళ్ళబోతున్నారు. 14 టికెట్లు ఈ మేరకి బుక్ చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం వాహన శ్రేణి వెహికల్ కాన్వాయ్ మూవ్ అవుతోంది బంజారా హిల్స్లోని కవిత ఇంటి వద్ద నుంచి.